లోకంలో వివాహానికి అన్నిటికన్నా చాలా భయంకరమైనటువంటి ప్రతిబంధకం ఎక్కడ ఉంటుంది అంటే జాతకంలో కుజదోషం ఉంటే ఉంటుంది. ఎందుకంటే కుజదోషం ఉందనుకోండి, వాళ్ళు మళ్ళీ కుజదోషం ఉన్న వాళ్ళనే చేసుకోవాలి తప్ప కుజదోషం లేని వాళ్ళని చేసుకుంటే ఆ భార్యాభర్తల్లో ఒకళ్ళు శరీరం వదిలిపెట్టేస్తారు, ఇక వాళ్ళకి దాంపత్య జీవితం ఉండదు. అందుకే కుజదోషం ఉన్న జాతకంలో ఉన్న వాళ్ళకి పెళ్ళవడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఆ కుజదోషం ఉన్న వాళ్ళు మళ్ళీ దొరికి ఇద్దరు బాగా ఉండాలి సంతోషంగా. ఆ కుజుడెవరు? ఆయన పరమశివుని యొక్క కుమారుడే. ఒకప్పుడు సతీదేవిగా పార్వతీదేవి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అపారమైనటువంటి తపస్సులో ఆయన ఉండగా అలసటకి ఆయన భ్రూమధ్యము నుంచి జలబిందువు ఒకటి నీటి మీద పడింది. ఆయన యొక్క చెమట బిందువు ఉత్తినే పోకూడదు కాబట్టి దాంట్లోంచి 4 భుజాలతో పిల్లవాడు పుట్టాడు, ఎర్రటి రంగుతో. భూదేవి ఆ పిల్లవాడు ఏడుస్తుంటే చూస్తూ ఊరుకున్నావా అని దెబ్బలాడతాడేమోనని పాలిచ్చింది. భూదేవి నువ్వే పెంచు అన్నాడు. ఆయనే కుజుడు, శివపుత్రుడు. కుజుడి గురించి వింటే చాలు అపారమైనటువంటి శివానుగ్రహం కలుగుతుందని చెప్పింది శివమహాపురాణం. అటువంటి కుజుడు జాతకంలో కానీ దోషంతో ఉంటే, కుజదోషం ఉంది జాతకంలో అని ఎలా చెప్తారంటే, లగ్నం నుంచి కానీ చంద్రుడున్నటువంటి రాశి నుంచి కానీ శుక్రుడున్నటువంటి రాశి నుంచి కానీ రెక్క పెట్టినప్పుడు 2 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ 12వ స్థానంలో కానీ కుజుడు వచ్చి ఉంటే ఆ జాతకానికి కుజదోషం ఉంది అంటారు వధూవరుల జాతకంలో. అప్పుడు వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. ఈ కుజదోషం ఉన్న వాళ్ళకి పెళ్ళవడం చాలా కష్టం. కుజదోషం ఉన్న వాళ్ళకి తొందరలో యోగ్యుడైనటువంటి వరుడొచ్చి మళ్ళీ కుజదోషం ఉన్నవాడు దొరికి వాళ్ళు సంతోషంగా పరమానందంగా జీవితాన్ని గడపాలి అంటే, నాకు తెలిసినంత వరకు శాస్త్రంలో ఒకే ఒక్క విరుగుడు కాత్యాయని వ్రతం ఒక్కటే.